మనం ఇప్పుడు కిరాణా షాప్లో ఉన్నాం. నమస్తే. నమస్తే. పేరు భిక్షపతి ఆడెం. చెప్పండి, ఎలా నడుస్తుంది గిరాకీ అనేది? బాగానే ఉన్నాయి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ డివిజన్లో చూసుకుంటే ఎవరు అభివృద్ధి చేశారు? ఇప్పుడు అయితే టీఆర్ఎస్ వాళ్ళకి అయితే నడుస్తుంది మంచిగానే. ఇక ముందు ముందు ఎట్లా నడుతుందో తెలియదు. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఇప్పుడు మేనిఫెస్టో అంటే బాగానే ఉన్నాయి. ఇప్పుడు పెట్టేటి కూడా మళ్ళీ పథకాలు బాగానే ఉన్నాయి. ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు. పేరు కుమారస్వామి. ఏం చేస్తున్నారు? చేనేత పని. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది అభివృద్ధి చేశారు? ఇప్పుడు చూస్తే తెలంగాణ రాకముందు మిమ్మల్ని చేనేత కార్మికులనుగా పరిగణించారా? తెలంగాణ వచ్చినాక మిమ్మల్ని పట్టించుకున్నారా? తెలంగాణ వచ్చినాకనే పట్టించుకున్నారు. ఈ మధ్యనే ఎక్కువ పట్టించుకున్నారు చేనేత దాని గురించి. అంత మొట్ట వాళ్ళు ఏది పట్టించుకోలే. మీకు ఎంత పింఛన్ వస్తుంది? ఇప్పుడు 2000 వస్తుంది. మధ్యలో కూడా ఇప్పుడు చేనేతవి వస్తున్నాయి కదా, ఇంకేమన్నా మధ్య మధ్యలో 500 ఏమో వస్తున్నాయి అంట కదా, అవి లేదు. అదే చేనేత దాని కింద చేనేత కార్మికులకు 2000 ఇస్తారు. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? అంటే వీళ్ళు ఏమున్నది, ఇప్పుడు 8000 ఇస్తా 10,000 ఇస్తా అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది కూడా ఏం లేదు. బీజేపీ కూడా చేసింది కూడా ఏం లేదు. చేసిన ముచ్చటైతే ఏది లేదు. ఒక మాట వారికే శాస్త్రం అవుతుంది, అంతమించి అయితే ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ చేనేత కార్మికులను పట్టించుకుంటారు అనుకుంటున్నారా? పట్టించుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తున్నారు, చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ గుర్తు కోట వేయబోతున్నారు? నేను టీఆర్ఎస్కే. గుర్తు కారు గుర్తు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నమస్తే. పేరు లలిత. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలుస్తారని మీ అభిప్రాయం? మాకైతే తెలంగాణ వస్తుంది అనుకుంటాను. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే చేస్తానన్న అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? కొన్ని చేస్తాను, కొన్ని చేస్తలేరు. మధ్యలో చెప్పి వదిలిపెడతాను. కొన్ని వరకు చేసిళ్ళు ఇప్పటి వరకు. ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులను ఇదివరకు ఏ విధంగా ఉంది, అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఉంది? చేనేత కార్మికులకు మరి నిష్ఠులకు కొద్దిగా తెలుసు, కానీ నాకు రాదు పని. చేసే వాళ్ళు అయితే మంచిగానే ఉన్నది అంటాను. ఇప్పుడు మీరు దేనికి సపోర్ట్ చేయబోతున్నారు? తెలంగాణకే. థ్యాంక్ యూ.